2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, అలాగే శని భాగ్యస్థాన స్థితి, అష్టమ రాహు ప్రభావం, మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వలన శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. అయితే ఎప్పటి నుంచి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండబోతుంది? ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మంచి సమయం ఎప్పుడు ఉండబోతుంది? ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగ సమయంలో, అనగా ఏ సమయంలో ఉద్యోగం మారితే బాగుంటుంది? వివాహం జరుగుతుందా? అలాగే వ్యాపార అభివృద్ధి ఉంటుందా? మిగతా గ్రహాల యొక్క ఏం తెలియచేస్తున్నాయి? మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఈ కర్కాటక రాశి వారికి. ఎప్పుడు కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు అష్టమ శని అంటూ ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డామే అని చెప్పి చాలామంది వాపోతుంటారు. ఎలాంటి ఫలితాలు